దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన వార్త పైన ప్రజాభిప్రాయ వేదిక ఏమంటానంటే, కాళేశ్వరం పైన అసెంబ్లీలో చర్చకు కేసీఆర్ వస్తాడా అంటే, ఇక నేనైతే రాడంటున్నా. 24% మంది రాడంటారు, 16% మంది కేసీఆర్ వస్తాడేమో అని ఆశపడుతుర్రా. సారు కలవకుండా చంద్రశేఖర్ సారు మరి రావాలని కోరుకుంటాను సారు. అసలు రంగులు బయట పడాలి, పాలేందో నీళ్ళేందో తేలిపోవాలని అయితే కోరుకుంటానా. రావాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తానా. ప్రజల కళ్ళు తెరిపియాలి కాళేశ్వరం విషయాన్ని. మరి సారు దయచేసి రావయ్యా, ఒక్కసారి మెరుపుతి లెక్క వచ్చిపోయి మాట్లాడిపోవయ్యా జర్రా అని అంటారు లోకం. అయితే ప్రభాకర్ గారు ఆయనకు వాళ్ళకు కేసీఆర్ అవసరం లేదు, కౌశిక్ రెడ్డి ఒక్క సమాధానం చెప్పడానికి అంత పెద్దవా ఇజ్జతి పోతుంది. ప్రభాకర్ అన్న కేసీఆర్ అవసరం లేదా? కేటీఆర్ పేరు ఎత్తలేవుగా, హరీష్ పేరు లేదు, కేటీఆర్ డైరెక్ట్ కౌశిక్ రెడ్డి అంటారు. 4th లెవెల్ లీడర్ చాలట. అంటే వాళ్ళ ధమాకలు తెలియక అంటుందంటారు మరి కాంగ్రెస్ వాళ్ళకి. జోడెల్ వినాయక్ గారు గుడ్ మార్నింగ్ తమ్మి, వినాయక చవితి శుభాకాంక్షలు తమ్మి అంటే. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. దామోదర్ గారు తమ్ముడు కాళేశ్వరం చర్చకు కేసీఆర్ గారు రారు, ఎందుకంటే కేసీఆర్ ను తట్టుకునే సత్తా ఒక కాంగ్రెస్ లీడర్కు లేరు. అంతేకాకుండా మర్యాద తెలియని మూర్ఖులు కాంగ్రెస్ వాళ్ళు, అందుకే రాడు. ఇప్పుడు తెలియకాలం ఉంటే వస్తాడు, తెలియక కొత్త ఏం మాట్లాడతాడు ఇప్పుడు, అందుకే రాడంట. మరి అన్న చెప్తాను, ప్రజాపాలన అంటే ప్రజల అరిగోస తీసే పాలన అంటే బెస్ట్. ప్రజా పరిపాలన కంటే మరి ప్రజలను అరిగోస పెట్టే పరిపాలన అంటే బాగుంటుంది. నిజంగా ప్రజలు ముంచే పరిపాలన, ప్రజల నోట్ల మన్ను పెట్టే పరిపాలన చాలా మంచిగా ఉన్నాయి. టైటిల్ బాలేవా? సూపర్ ఉన్నాయి, గమ్మ చెప్తారు. నెక్స్ట్ గుడ్ అన్నది, థ్యాంక్ యూ సందీప్ గారు. రమేష్ గారు కేసీఆర్ ఎంగిలి వెతుకులతో గెలిచిందంట. మలేజగాడా మరి ఇంకెవరన్నా అది. తర్వాత 2 లక్షల రుణమాఫీ మొత్తం కాలేదు అన్నగారు అంటుండు. మరి కేసీఆర్ సార్ అట, పేరు అకౌంట్ కూడా బాగుంది. కలవకుండా చంద్రశేఖర్ రావు గారి చేసిన రుణమాఫీ తప్ప మన రేవంత్ తన ఎగిరి పెట్టిన రుణమాఫీ ఏం లేదు. మిత్తిలు ఎర్రేది తప్ప ఏం పొడిచింది లేదు. రేవంత్ అన్న నీ మాటలు పట్టుకొని 2 లక్షల 5 నెలలు కట్టిరు, ఆడికి మిత్తి పెరిగింది తప్ప నువ్వు వీకిందికి అంతే. ఇక ఏ మొఖం పెట్టుకొని అడుగుతారు రేపు ఓట్లు? నా అంత ఓడే లేదు, నా అంత మునగాలంటే రేపు అడుగుతాడు ఓట్లు. అందుకే కదా మీనాక్షి నటరాజన్ని, మహేష్ కుమార్ గౌడ్ని ముఖం చేయలేక రూపాయి తలకాయ పెడితే ఆర్డర్ ఉన్నట్టుంది ఇప్పుడు గ్రామ పంచాయతీలో. అందుకోసం వాళ్ళని ఎగేసింది ఇప్పుడు అంతే. రమేష్ గారు డబ్బులు, తెలంగాణ డబ్బులు అన్ని బీహార్లో పెడుతున్నాడట. మా అన్ననా ఏందా గమ్మ చెప్తారు మీరు? మా అన్న మంచోడు కదనే, మా అన్న చాలా మంచోడు. తెలంగాణ పైసలు అది ఢిల్లీలో పెడతాడు, మహారాష్ట్ర పెడతాడు, బీహార్ పెడతాడు, రేపు ఇంకో కాడ పెడతాడు. తప్పేందా? 2,20,000 కోట్ల అప్పు తెచ్చింది, రూపాయి పని చేయలే. ఎంత తెలియకపోతే పని చేయడు. 2,20,000 కోట్ల అప్పు తెచ్చాడు, 10 ఏళ్లలో అన్ని పనులు చేస్తే 2,20,000 కోట్ల అప్పు తెచ్చిన రూపాయి పని చేయలే. ఏం చేస్తా? సంపుకుంటారా? కోసుకుంటారా? నన్ను చెప్పులు ఎత్తిపోయి దొంగను నేను గిట్లుండో మా లెక్క, అంతే కదా. మనకేమో టిఆర్ఎస్ కాదు గుబులు, తీర్మానం లేక గుబులు. కేసీఆర్ అధికారంలోకి వస్తే తీర్మానం లేక అసలు ఆట. ఎందుకంటే అవినీతి బ్లాక్ మెయిల్ అని బయటకు వస్తాడు. మల్లేశ గారి బ్లాక్ మెయిల్ మొత్తం బయటపడతా. పక్కన మలగదీర్రయ్యా పుసుకుని బీఆర్ఎస్ అధికారం వచ్చి 2 ఇటు పక్కన మలగదీరి వాడు పీర్యాదు కూడా చివరసా, వాడు 30 చివరసా కట్టరి మందిని ముంచిన మల్లేశ గారిని. తప్పేం లేదు. కేసీఆర్ వస్తే విధ్వంసం, ఈ మునగాలు వస్తే మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పాలిగా. మరి వాడు నలికుట్లోడు, వాడు నప్పతట్లోడు, 2 ఉన్నారు. హరీష్ గారు టిఆర్ఎస్ కాళేశ్వరంతో నేమ్ గూగుల్ లేదట. ఏందని అర్థం కాలే, నేము గూగుల్ లేదా? తప్ప నా కాళేశ్వరం పేరుతో కేసీఆర్ పేరుతో కాళేశ్వరం అనే కాడికి వచ్చింది. మరి నువ్వు ఈ కామెంట్ నాకు ప్రాపర్ అర్థం కాదు. తమ్ముడు త్వరలో కాంగ్రెస్ దుకాణం బంధు, రేవంత్ జంపు, జై హింద్, జై భారత్, జై బీజేపీ, జై తెలంగాణ. అయిపోయిందా? మా ఆయన దుకాణం బంద్ చేసుకో, ఎడిపోతాడు? ఢిల్లీకి పోతాడు. ఈసారి గల్లీ అయిపోయింది, గల్లీలో ఓడిచింది. ఇప్పుడు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి అవుతుంది. తప్ప అనే ఎందుకు మన కావద్దా ప్రధానమంత్రి? సో ఇంతవరకు అయితే ఇలా వార్తలు కనిపిస్తా ఉన్నాయి.
సో ప్రతి ఒక్కరికి వినాయక చవితి సందర్భంగా భారత యువసేన తరఫున మహేష్ గారి పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉండు. దయచేసి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఈ మధ్యలో కొంచెం లైవ్ ప్రాపర్ చేయలేకపోయినా, సో మరి రీచ్ పడిపోతా ఉంది, మరి మీరు సహకరించాలని కోరుతా ఉన్నాను. సో సాయంత్రం 7:30 లైవ్ ఉంటుందా?